వినాయక చవితి మరో వారం రోజులుండగానే ధూల్పేటలో గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. విగ్రహాలు కొనేందుకు వందల సంఖ్యలో మండపాల నిర్వాహకులు వస్తుండటంతో ధూల్పేట్ పరిసర ప్రాంతాలలో అప్పుడే చవితి వచ్చిందా అనిపిస్తోంది. వినాయక విగ్రహాలకు ప్రసిద్ధి పొందిన ధూల్పేటలో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కావలసిన సైజుల్లో రంగుల్లో విగ్రహాలు దొరుకుతాయి. అంతేకాదు ఇక్కడ దొరికినన్ని వెరైటీ విగ్రహాలు ఇంకెక్కడా లభించవు. మాకు ఇబ్బంది అవుతుంది మాకు పని ఉంటుంది, లైట్ ఏమి ఉండదు. ఇంతకుముందు చెప్పిన అందరికీ చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, ముఖేష్ ఎమ్మెల్యేకి చెప్పినాం. ముఖేష్ ఎమ్మెల్యే ఏం చేయలేదు మాకు. ఇప్పుడు మా రాజా సింగ్ వచ్చిన జరా మాకు సంతం ఉన్నదన్న. లైట్లు ఏం బంద్ అవుతలేదు. లైట్ బంద్ అయితే మాకు అంతా చెయ్యి ఆపకపోతుంది అన్న. ప్లాస్టర్ ప్యారిస్ అంతా లేబర్ ఉంటారు, తక్లీఫ్ అవుతుంది మాకు. వెరైటీ విగ్రహాలకు అడ్డా అయిన ధూల్పేటలో మనకు కావలసిన ఆకారంలో సైజులో ఆర్డర్ ఇచ్చి విగ్రహాలు తయారు చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కళాకారులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో విగ్రహాలు తయారు చేస్తారు. ఎలాంటి వాస్తు లోపాలు లేకుండా విగ్రహాలు తయారు చేయడం వీరి స్పెషాలిటీ. మిగతా చోట్ల కంటే ధూల్పేటలో వినాయక విగ్రహాలు తక్కువ ధరకు లభిస్తుండటంతో పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి విగ్రహాలు కొంటుంటారు. ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి ఇది మహాగణపతి, ఇది ఓకే. కొన్ని చోట్ల ఒకటి ఇక్కడ బాగా నచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాం. అంటే అక్కడ మేము అంటే మాకు ప్రతి ఇయర్ మేము బాగా పెడతాం. ఓన్లీ డెకరేషన్గా 5 lakhs పెడతాం మేము మా కడపలో. అందువల్ల మాది గణేష్ బొమ్మ బాగుండాలి కాబట్టి ఇంత దూరం వచ్చాం. అక్కడ దొరకవు ఇంత నీట్గా, అందుకని. చవితికి ఇంకా కొద్ది రోజులే ఉండడంతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వస్తున్న భక్తులు విగ్రహాలను కొనుక్కొని తీసుకెళ్తున్నారు. విగ్రహాల తయారీ ప్రారంభం కాకముందే ఇక్కడ ఆర్డర్లు స్టార్ట్ అవ్వడం ధూల్పేటలో ప్రత్యేకత. अब आंध्रा अलग हो गया, तेलंगाना अलग हो गया, तो धंधे पे, क्योंकि ये जो गणपति है वो पूरे अपने आंध्र प्रदेश में, तेलंगाना में पूरा जाता. मेरा गणपति तमिलनाडु, कर्नाटक, उड़ीसा, महाराष्ट्र, फुल आंध्रा, फुल तेलंगाना. ధూల్పేటలో విగ్రహాలు చూసి అబ్బా ఎంత బాగున్నాయి, ఎంత ఎత్తుంది, ఈ విగ్రహం కొనుక్కెళ్దామని అనుకున్న వారికి అంత దూరం వాటిని తరలించడం కత్తిమీర సాములా మారింది. వాటిని తీసుకెళ్లేందుకు కరెంట్, టెలిఫోన్ వైర్లు అడ్డు తగులుతుండటంతో ఇబ్బందులకు గురవక తప్పడం లేదు. ట్రాఫిక్ కూడా భారీగా స్తంభిస్తోంది. చూసారుగా ధూల్పేటలో నెలకొన్న గణేష్ విగ్రహాల సందడి. మీరు గణేష్ నిలబెడుతున్నారా? అయితే ధూల్పేటకు రండి, మీకు కావాల్సిన రంగులలో, కావాల్సిన ఎత్తుల్లో ఇక్కడ లభిస్తాయి. విజువల్ జర్నలిస్ట్ జానకి రెడ్డితో యశ్వంత్, 99 టీవీ, హైదరాబాద్.